హాయ్ స్వాములు, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్వాములు, మనం ఎరిమేలి నుంచి అయితే పంబకైతే స్టార్ట్ అయిపోయాం. లాస్ట్ వీడియోలో మనం విజయవాడ నుంచి ఎరిమేలి దాకా ఎట్లా వచ్చాం అది ట్రైన్ జర్నీ మొత్తం అంతా ఉందండి. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి తప్పకుండా చూడండి స్వాములు. ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వాములు. వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు స్వాములు, నైట్ టైము ఘాట్ రోడ్లో అడవి మధ్యలో అసలు ఎట్లా ఉందో రూట్ మొత్తం చాలా చాలా బాగుంది. ఒకసారి అయినా ఎక్స్పీరియన్స్ చేయాలి స్వాములు. ఈ రూట్లో అసలు ఘాట్ రోడ్లో జర్నీ అయితే చాలా చాలా బాగుంది స్వాములు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం స్వాములు. ఎరిమేలి నుంచి పంబకి అయితే 50 కిలోమీటర్స్ అండి స్వాములు. మేము తీసుకున్న వెహికల్ అయితే మమ్మల్ని పంబ వరకు అయితే డ్రాప్ చేస్తాను అనమాట. అక్కడి నుంచి మా పార్కింగ్ వచ్చేపాటికి నీలకల్లు వేస్తారు. కాకపోతే మనం రిటర్న్ వచ్చాము మాత్రం మేము నీలకల్లు వచ్చి ఎక్కాలన్నమాట వెహికల్ వచ్చి. ఇదిగో స్వాములు, మాటల్లోనే మనం నీలకల్లు అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి పంబ వచ్చేపాటికి 18 కిలోమీటర్స్ అండి. ఇక్కడ పోలీసు చెకింగ్ పాయింట్ ఉంటుందండి. ఇక్కడ వెహికల్స్ మొత్తం చెక్ చేసి పంపకైతే పంపిస్తారు. ఓన్ వెహికల్స్ అయితే ఇక్కడే ఆపేస్తారండి. ఇక్కడ నుంచి ఎవరైనా బస్కి వెళ్ళాల్సిందే. ఇదేనండి నీలకల్లు అనమాట. చూస్తున్నారు స్వాములు, ఓన్ వెహికల్స్ అని అయితే లోపలికైతే వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ నుంచి వాళ్ళు బస్కి వెళ్ళాల్సిందే అనమాట. స్వాములు, ఇప్పుడే అండి పంబకైతే వచ్చేసాం అనమాట. మా లగేజ్ మొత్తం కార్లో పెట్టేసాం. కార్ అయితే అక్కడ నీలకల్లి పార్కింగ్కి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు టైం వచ్చి నైట్ 2 అవుతుంది స్వాములు. స్వాములు అయితే బాగానే ఉన్నట్టున్నారు స్వాములు. ఎందుకంటే మేము వెహికల్ ఆపేపాటికి అసలు పోలీసు వాళ్ళు ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయింది. అసలు ఎక్కడ ఆగనివ్వట్లేదు. ఇప్పుడే పంబ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు కింద స్టెప్స్ అయితే దిగుతున్నాం స్వాములు. ఇది ముదిగట్టు కళ్ళు ముళ్ళు ఏంగిరివయ్య దేహ బలంద. స్వామి శరణయ్యప్ప. స్వాములు, చూస్తున్నారా పంబ అనేది ఎంత బాగుందో. అసలు పంబ అనేది చూస్తాక అసలు వంటకాలు సరిపోవట్లేదు అనమాట. సో చాలా చాలా బాగుంది. స్వాములు, చూస్తున్నారా తెల్లజొన్న అవుతుంది అనమాట. క్రౌడ్ అయితే బాగున్నారండి. ఇంకా మీకు ఎదురు కమ్మడుతుంది రైట్ సైడ్ లో, అదే క్లాత్ అనమాట. ఇప్పుడు కమ్మాయిలో స్నానం చేయడానికి అయితే వెళ్తున్నారు స్వాములు. జాగ్రత్త కొంచెం స్వాములు, పంబా నదిలో స్నానం అయితే అయిపోయింది స్వాములు. ఇప్పుడు వెళ్ళి మా ఎడిమూరికి ఆరతి చేసుకొని అక్కడి నుంచి అయితే సన్నిధానానికి అయితే స్టార్ట్ అయిపోతాం. స్వామి
స్వామియే స్వామియే. స్వాములు సన్నిధానానికి అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయాం స్వాములు. ఇప్పుడు టైం వచ్చి 4 అవుతుంది అన్నమాట, ఎర్లీ మార్నింగ్. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారండి. స్వాములు ఈ షెడ్యూల్లోంచి కొంచెం ముందుకెళ్ళగానే మనకి రైట్ సైడ్ కి మెట్లు వస్తాయండి. అదేనండి స్టార్టింగ్ పాయింట్ సన్నిధానానికి. స్వాములు ఇక్కడి నుంచి అనమాట మనం స్టార్ట్ అయ్యేది సన్నిధానానికి. కొంచెం పైకి వెళ్ళగానే గణపతి టెంపుల్ వస్తుందండి. అక్కడే చెకింగ్ పాయింట్ కూడా ఉంటుంది అనమాట. వర్చువల్ క్యూ టికెట్స్ తీసుకొని వాళ్ళు ఎవరు ఉంటే అక్కడ ఇస్తారండి. మన ఆధార్ కార్డు చూపించి తీసుకోవచ్చు అనమాట. స్వామి స్వామి శరణయ్యప్ప కన్నయ్యప్ప కన్నయ్యప్ప స్వామి శరణయ్యప్ప. స్వాములు ఇప్పుడు మనం చూస్తుంది అయ్యప్ప స్వామి వారు చిన్నప్పుడు అడవిలో పందారాజుకి దొరికినటువంటి దృశ్యాలు. ప్రణవప్ప కాపాడప్ప కరుణించప్ప నీవే దిక్కు నీవే రక్ష స్వామి అయ్యప్ప స్వామి స్వామి స్వామి. మహాగణపతి టెంపుల్ స్వాములు ఏంటది. స్వామి శరణయ్యప్ప మహాగణపతి స్వామి టెంపుల్ స్వామి. స్వామి శరణయ్యప్ప స్వామి కనిమల మహాగణపతి టెంపుల్ స్వామి. ఇది స్టార్టింగ్ లో శబరిమల పైకి వెళ్ళేటప్పుడు పంపలు పైకి రాగానే ఈ టెంపుల్ నుంచి వెళ్ళగానే మనకి ఇక్కడ చెకింగ్ పాయింట్ ఉంటుంది స్వామి. ఎస్బీఐ ఏటీఎం కనబడుతుంది, అక్కడ చెకింగ్ పాయింట్ ఉంటుంది అనమాట. శరణయ్యప్ప శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ స్వామి. స్వాములు లోంచి వర్చువల్ క్యూ టికెట్ తీసుకున్న వాళ్ళు ఇట్లా నుంచి లోపలికి రావాలన్నమాట. ఎంట్రన్స్ ఇక్కడ చెకింగ్ పాయింట్ ఉంటుంది. మా టికెట్ స్కాన్ చేసుకున్న టికెట్ అనమాట. నా టికెట్ స్కాన్ చేసి లోపలికి వచ్చి పంపిస్తారు స్వాములు. చిన్నపిల్లలు ఎవరు వస్తే ఇక్కడ త్యాగేస్తారు స్వాములు. చిన్నపిల్లలకి త్యాగేస్తారు అన్నమాట చేతికి. వాళ్ళు ఎక్కడున్నా తప్పిపోతే ఎక్కడ చేసుకోవడానికి. స్వామి శరణయ్యప్ప. మోడ్ 3 150. ఓకే. స్వామి కొబ్బరి పండం తాగుతున్నా మా బుడ్డి స్వామి కన్నిస్వామి. దాని కొబ్బరి కోసం వెయిటింగ్ చేస్తున్నాను. తగిన కొబ్బరి పండు కొబ్బరి కోసం వెయిట్ చేస్తాను.
ఇటు వెళ్తాను కింద నుంచి పోతాను వచ్చే దారి అన్నమాట. ఇదేమో వెళ్ళే దారి, ఇది మాత్రం ఇది ఏమో వెళ్ళే దారి స్వాములు. స్వామి శరణయ్యప్ప. జనం అయితే బాగోలేరు స్వాములు, ఫుల్గా ఉన్నారు ఈరోజు మాత్రం. మాకు ఫ్లోటింగ్ తగ్గుద్ది అనుకున్నాం, కాకపోతే ఫ్లోటింగ్ అయితే బాగానే ఉన్నారు. చూస్తున్నారా ఈ చెవులు ఎక్కుతూనే ఉన్నారు. స్వామి శరణయ్యప్ప. శబరిమల ఇంకా 3.2 కిలోమీటర్స్ స్వామి సన్నిధానం. స్వాములు ఇప్పుడే అలుపు వచ్చింది మా స్వామికి, పుట్ట స్వామికి. ఇప్పుడే కింద పడబోయిండు. 2 నిమిషాలు అట్ట కూర్చుందా అంటే ఇంకా ఆగాం. ఇంకా అయ్యప్ప దేవాలయం ఏం కాలేదు. స్వామి శరణయ్యప్ప. స్వాములు మధ్య మధ్యలో ఇట్లా హోటల్స్ అయితే ఉంటాయి స్వాములు. కాసేపు స్వాములు అయితే ఆగి రెస్ట్ తీసుకుంటా ఉంటారు. స్వాములు ఇంకా సాగుందో రాలేదు, మా సాగు అయిపోతుంది. చిన్న అడుగుతాడు బాబు, పెద్దవాళ్ళు మేమే దగ్గర వచ్చిన హలో పత్రం ఎట్టుంది ఎట్టుంది అంటున్నా, బాగానేందా? మధ్య మధ్యలో హాట్ వాటర్ అయితే పెట్టారు స్వాములు. హాట్ వాటర్ చాలా బాగుంటాయి అనమాట. ఇప్పుడు ఆగిపోతుంది, తాగట్లేదు, వచ్చే బాగా. అయ్యప్ప ఓ అయ్యప్ప అలిసిపోయావా అయ్యప్ప, బుద్ధి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం. ఇటు ఖాళీ ఉంది స్వామి. స్వామి చూస్తున్నారా భక్తులు ఎలా ఉన్నారో అయ్యప్ప స్వాములు. ఈ చివరి దాకా వస్తూనే ఉన్నారు స్వామి. అడుగు వేయడం కూడా కష్టంగానే ఉంది. ఇంకా 2.4 ఉంది సౌండ్. స్వామి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాం. ఇంకా 2 km ఉంది స్వామి. స్వామి శరణయ్యప్ప. మధ్యలో ఇట్లా షాపులు ఉన్నాయి స్వామి, జ్యూస్ షాపులు గట్ట ఇంకంతా గట్ట జర్నీ. స్వామి శరణయ్యప్ప. హలో హలో మహాదేవ్ శంభో శంకర్. ఓం నమ శివాయ. స్వామి శరణయ్యప్ప. జరుగు స్వాములు ఇద్దరు. స్వామి శరణయ్యప్ప. స్వామి శరణయ్యప్ప. స్వామి ఆల్మోస్ట్ అయితే వచ్చేసాం. 2 km ఉంది, కిలోమీటర్లు ఉంది. ఈ కింద నుంచి పంపిస్తే బాగుంటుంది స్వాములు. మళ్ళీ లేకపోతే మా పైన చెప్తే 2
2-3 కొండలు తిరగాలి ఇంకా. వేసాను స్వాములు ఆల్రెడీ మనం సరమిత్తి దగ్గరికి వచ్చేసాం. వస్తే కొద్దిగా మనం కొద్ది దగ్గరికి వచ్చినట్టే. ఇగో స్వాములు సరణగుత్తి. మొదటిసారి మాల వేసుకున్న కన్యస్వాములు ఎరుమేల్లో మనం ఇందాక తీసుకున్న చూసింది బాణాలు. ఆ బాణాలు అయితే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ గుచ్చుతారనమాట. దీనికైతే ఒక చరిత్ర ఉందండి, అది ఇప్పుడు తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి వారు మాలికాపురం అమ్మవారికి ఒక మాట అయితే ఇస్తారండి. ఆ మాట ఏమిటంటే, ఏ సంవత్సరం అయితే కన్యస్వాములు నా కొండకు రారో అప్పుడైతే అమ్మవారిని అయితే వివాహం చేసుకుంటారని అయ్యప్ప స్వామి వారు అమ్మవారికి అయితే మాట ఇస్తారండి. అందుకని కన్యస్వాములు ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ బాణాలు అయితే గుచ్చుతారండి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం స్వాములు. కాకపోతే కింద నుంచి పోయి చాలా పైన తిప్పుతారో తెలియదు. పైన తిప్పితే మాత్రం ఇంకో 2-3 గంటలు ఎక్కడ దిగాల్సిందే, తప్పదు. జనం అయితే ఎక్కువ ఉన్నారు కాబట్టి పైనుంచే వెళ్తారనుకుంటున్నాను. కింద నుంచి వదలరు స్వాములు. ఆ దారిలో వెళ్తే చాలా ఈజీ అండి, దగ్గరికి వెళ్ళిపోతాం మనం. కానీ ఇప్పుడు మనం ఈ పైనుంచి పంపిస్తున్నారు, జనం ఎక్కువ ఉన్నారని తెలిసింది. స్వామి శరణయ్యప్ప, స్వామి శరణయ్యప్ప, స్వామి శరణం, భగవాన్ శరణం, దేవాన్ శరణం, దేవన్ పాదం. మా బుడసాం పని అయితే అయిపోయింది స్వామి. పాప నడవలేకపోతున్నాడు, పక్కన నిద్ర వస్తుంది. తెల్లారుజామున నైట్ మొత్తం నిద్రలేదు కదా స్వాములు. ఇప్పుడు తెల్లారుజామున 6 అవుతుంది అనమాట. ఇంకా 800 మీటర్స్ స్వాములు దగ్గరికి వచ్చాం. స్వామి శరణం. సాములు అయితే చూడండి ఎంతమంది ఉన్నారో అసలు. ఇడుముడి కట్టుకొని ఇటు చూసిన ఇడుముళ్ళే కనబడుతున్నాయండి. ఈ చివరి చివరికి ఫుల్ క్రౌడ్ అనమాట. స్వాములు ఇప్పుడైతే మనం పైకి అయితే వచ్చామన్నమాట, కొండెక్కి. ఇప్పుడు మనం కిందకి దిగాలి. ఇక్కడ నుంచి చాలా డౌన్ దిగాలండి. ಭಕ್ತಾದಿಗಳು ತೆಂಗಿನಕಾಯಿಗಳನ್ನು ಹೊಡೆಯುವಾಗ ದೂರವಾಗಿ ನಿಂತು ಹತ್ತಿರದಲ್ಲಿ ಸ್ಥಾಪಿಸಿರುವ ಕಾರಿಕಲ್ ಮೇಳೆಗಳಿನ ಹತ್ತಿರಕ್ಕೆ ತೆರಳಿ ತಮ್ಮ ಹತ್ತಿರದಲ್ಲಿ ನಿಂತಿರುವ ಭಕ್ತರಿಗೆ ಅಪಾಯವಿಲ್ಲದೆ ಉಳಿಯಬೇಕೆಂದು ಭಕ್ತಾದಿಗಳ స్వాములు దేవస్థానం వాళ్ళు కనీసం ఇడుములు కట్టుకొస్తున్నారు స్వాములని. ఎక్కడన్నా తిరుపతిలో కూర్చోబెట్టినట్టు లాకర్లు వేసినట్టు కూర్చోబెట్టడం కూడా లేదండి అసలు, రెస్ట్ తీసుకోవడానికి కూడా. ఇంకా ఆగితే మీ ఇష్టం ఆగిపోండి, వెనకాల ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. ఎక్కడ కనీసం క్యూ లేని పద్ధతి కూడా ఏం లేదండి అసలు. స్వాములు అయితే చాలా చాలా ఇబ్బంది పడుతున్నారండి. స్వాములు ఫైనల్లీ అయితే షెడ్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ముందుకెళ్ళగానే మనకి 18 మెట్లు అయితే వచ్చేస్తాయి అన్నమాట. నుంచి 2 భాగాలుగా అయితే విడదీస్తారండి. సివిల్ స్వాములు ఆ చివరి నుంచి వెళ్ళిపోవచ్చు, వాళ్ళు డైరెక్ట్గా మెట్లు ఎక్కటి వెళ్ళిపోవచ్చు అనమాట. 18 ఇడుముడి కట్టుకొని వచ్చే స్వాములందరూ 18 మెట్లు ఎక్కాలి కాబట్టి ఈ క్యూ లైన్లో అయితే పెడతారు. కోరుతున్నాను.
స్వామి శరణమయ్యప్ప. స్వాములు ఫైనల్లీ అయితే 18 మెట్ల దగ్గరికి అయితే వచ్చేసామండి. స్వామి సన్నిధానం దగ్గరికి అయితే వచ్చేసాం. స్వామి శరణమయ్యప్ప. ఈ 41 రోజు దీక్షకు చేసినందుకు ఇదే అండి ఫలితం మనకి. ఆ 18 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకుంటే జన్మ ధన్యం అయిపోద్దండి. స్వాములు ఫైనల్లీ మనం స్వామి సన్నిధానానికి అయితే వచ్చేసాం. అదిగో అండి మధ్యలో కనబడుతుంది కదా, అదే స్వామివారి టెంపుల్ అనమాట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. స్వాములు ఇప్పుడు మీకు కనబడుతుంది కదా నా ఆపోజిట్లో, అదే అండి స్వామివారి టెంపుల్. స్వామి శరణమయ్యప్ప. స్వాములు స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇప్పుడే స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. ఈ సంవత్సరం మాత్రం చాలా చాలా బాగా జరిగిందండి. స్వాములు రద్దీ మీద కొద్దిగా ఇబ్బంది పడ్డాం కానీ స్వామివారిని దర్శించుకోగానే చాలా రిలీఫ్గా అనిపించిందండి. ఆ అయ్యప్పని చూడగానే అంతా మర్చిపోయాం అనమాట. మా బాబు కూడా చిన్నోడైన దీక్ష అయితే బాగా చేశాడండి. ఆ అయ్యప్ప దర్శనం అయితే చాలా బాగా జరిగింది. పాపం చాలా కష్టపడ్డాడు. చాలాసేపు ఓపికగా నడిచాడు పాపం. ఓకే స్వాములు, ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో కూడా ఎక్కడితే ఎండ్ చేస్తున్నాం స్వాములు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్వాములు ఇక్కడి నుంచి నెక్స్ట్ గురువారం వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ గురువారంలో కలుసుకుందాం. అందరూ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వాములు. ఓకే స్వాములు, బాయ్ స్వాములు. మళ్ళీ గురువారంలో కలుద్దాం. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప.